ఓకే. సో లాస్ట్ క్లాస్ ఒకసారి డిస్కస్ చేయండి మా. లాస్ట్ క్లాస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాము? లాస్ట్ క్లాస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాం చెప్పండి అమ్మా. చెప్పండి. లాస్ట్ క్లాస్ ఏమి డిస్కస్ చేసింది ఏమి? ఇంకా 16 మెంబర్సే జాయిన్ అయ్యారు, 17 మెంబర్సే జాయిన్ అయ్యారు. రాజేష్ వచ్చాడా? రాజేష్ జాయిన్ అయ్యాడా? ఊహ ఎవరు జాయిన్ కాలేదు? శ్వేత, ఊహ జాయిన్ అయిందా? రాజేష్ జాయిన్ అయ్యాడా? నువ్వు ఐడి నెంబర్ తో జాయిన్ అయ్యావు, నేమ్ జాయిన్ అవ్వకూడదు శ్వేత. ఏదో ఐడి నెంబర్ రాసుకో ఉండవు. ఓకే, ఇప్పుడు ఓకే, సందిగ్ధ స్థిరాంకాలు లాస్ట్ క్లాస్ ఒకసారి రివిజన్ చేయండి. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి? అంటే ఏంటి? నేనేదో పీసీవీసీ రాస్తే నువ్వు కూడా పీసీవీసీ టీసీ అంటావు. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి? సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటమ్మా? మనం ఒక వాయువుని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మనము ఏంగా మార్చగలము? ద్రవంగా మార్చగలము. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా మార్చలేము. అలాంటి ఉష్ణోగ్రతని, ఏ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయువుని ద్రవీకరించలేమో ఆ ఉష్ణోగ్రతని ఆ వాయువు యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటాము. ఇంకో డెఫినేషన్ చెప్పొచ్చు. ఏ ఉష్ణోగ్రత వద్ద, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వాయువుని ద్రవంగా మార్చగలమో ఆ ఉష్ణోగ్రతని ఆ వాయువు యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనొచ్చు. ఓకేనా? సో సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత, ఒక్క నిమిషం ఇల్లు నోటిఫికేషన్, న్యూ జాయినింగ్. ఇప్పుడు జాయిన్ అవుతా ఉండారు. ముందంతా చెప్పాను జాయిన్ అవ్వమని చెప్పి, క్లాస్ మధ్యలో జాయిన్ అయితే ఓకే. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కదా? వినిపిస్తుంది కదా? ఓకే. మధ్యలో మీరు ఇట్లా జాయినింగ్, నేను అందుకే క్లాస్ ముందు నిన్న అంతా చెప్పాను, ఒకసారి జాయిన్ అయిపోతే మళ్ళీ రిక్వెస్ట్ అడగదు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు రూపా రిక్వెస్ట్ అడుగుతుంది, అది మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ముందుగానే క్లాస్ లో జాయిన్ అవ్వండి. వేరే సబ్జెక్ట్స్ ఏదైనా సరే ఈ టీచ్మెంట్ యాప్ లో ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ రిక్వెస్ట్ అడగదు, ఆటోమేటిక్ గా జాయిన్ అయిపోవచ్చు. సో ఏ ఉష్ణోగ్రత వద్ద, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయువుని ద్రవంగా మార్చలేమో ఆ ఉష్ణోగ్రతని ఆ వాయువు యొక్క సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత. దాన్ని దేంతో సూచిస్తాము? దేంతో సూచిస్తాము? టీసీతో. ఈ ఉష్ణోగ్రతకి కావలసిన పీడనాన్ని ఏమంటాము? సందిగ్ధ పీడనం అంటాము. ఈ ఉష్ణోగ్రత ఒక మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణాన్ని ఏమంటాము? సందిగ్ధ ఘన పరిమాణం అంటాము. ఈ మూడిటిని పీసీ, టీసీ, వీసీ, ఈ మూడింటిని కలిపి సందిగ్ధ స్థిరాంకాలు అంటాము. ఇది మీకు ఆండ్రూస్ వక్రాల ఆధారంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎలాగా ద్రవీకరిస్తుంది, ఆండ్రూస్ అనే శాస్త్రవేత్త ఎలా వివరించాడు అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పాము. ఇంతవరకు మీకు క్లాస్ అయింది. సో వాండర్వాల్ సమీకరణం అంటే ఏంటి, వాండర్వాల్ సమీకరణాన్ని రాబట్టేది, తర్వాత జౌల్ థామ్సన్ ఫలితము, తర్వాత ఆండ్రూస్ వక్రాలు, సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి అనేది ఇంతవరకు అయింది. ఇంకా మీకు ఈ లెసన్ లో 3 టాపిక్లు మిగిలిన్నాయి.
వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి సందిగ్ధ స్థిరాంకాలను రాబట్టుట. రెండోది వచ్చి మీకు అనురూప స్థితుల నియమము, స్థితుల అవిరళత. అంటే ఈ స్థితుల అవిరళత గాని అనురూప స్థితుల నియమం గాని 5 మార్క్స్ క్వశ్చన్స్. అది నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. ఈ రోజు వచ్చి మీకు సందిగ్ధ స్థిరాంకాలని వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి ఎలా రాబట్టాలి అనేది డిరైవ్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కరూ పెన్ను పేపరు పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం డెరివేషన్ పార్ట్, అంటే పెద్ద మ్యాథ్స్ కాదు, చిన్న సింపుల్ వి డెరివేషన్ పార్ట్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పెన్ను పేపర్ పెట్టుకొని వేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది, చూస్తే మీకు అర్థం కాదు. సో ఫస్ట్ మీకు సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి, తర్వాత దాన్ని ఎలాగ వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి రాబట్టాలి, ఇది టాపిక్ ఈరోజు. సో మీకు దీనికి ఫస్ట్ చెప్పమా. ఎరా ఎరా వీడియో రాలేదా? ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు సందిగ్ధ స్థిరాంకాలు, ఒక్క నిమిషం. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి అనేది చెప్పాను. సో దీంట్లో మీకుండే టాపిక్ ఏంటి అంటే సందిగ్ధ స్థిరాంకాలను వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి ఎలా రాబడతారు, ఇది మీకుండే టాపిక్. సో దీనికి మీరు పెన్ను పేపర్ తీసి పెట్టుకో ఉన్నారా? రెడీగా తీసి పెట్టుకో ఉన్నారా? ఓకే, ఫస్ట్ వాన్ డెర్ వాల్ సమీకరణం రాయండి. నిత్య వచ్చిందమ్మా? ఫస్ట్ వాన్ డెర్ వాల్ సమీకరణం. వాన్ డెర్ వాల్ సమీకరణం ఏం చెప్పండి? P ప్లస్ A బై B స్క్వేర్ ఇంటూ V మైనస్ B ఈక్వల్ టు RT. ఇది వాన్ డెర్ వాల్ సమీకరణం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి సందిగ్ధ స్థిరాంకాలు అంటే PC విలువని, TC విలువని, VC విలువని రాబడుతున్నాం, డెరివేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ మీరు వాన్ డెర్ వాల్ సమీకరణం రాసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సింపుల్, ఇక్కడ ఈ Pని ఫస్ట్ ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేయాలి. అంటే P ఇంటూ V ఏమైంది? P ఇంటూ V వినపడుతుందా? రాజేష్ వచ్చాడా? వాయిసే లేదే. వచ్చాడా? అబ్బాయిలు ఎంతమంది వచ్చారు? అటెండెన్స్ వేసుకుంటున్నా ఊహ. ఇక్కడ చూడండి నేనేం చేశాను, వాన్ డెర్ వాల్ సమీకరణం ఫస్ట్ రాశాను. P ప్లస్ A బై B స్క్వేర్ ఇంటూ V మైనస్ B ఈక్వల్ టు RT. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టర్మ్ ని అంటే ఒక పదాన్ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. P ఇంటూ V PV, P మైనస్ B ఈక్వల్ టు మైనస్ PB. నెక్స్ట్ A బై V స్క్వేర్ ఇంటూ V, A బై V స్క్వేర్ ఇంటూ V. ఇక్కడ ఒక V క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొచ్చింది మనకు? A బై V మాత్రమే వస్తుంది. ఇక్కడ V క్యాన్సిల్ అయిపోతే A బై V వస్తుంది. నెక్స్ట్ ఇంకా చెప్పండి. A బై V స్క్వేర్ ఇంటూ B, AB బై V స్క్వేర్. అంటే నేను జస్ట్ మల్టిప్లై చేశాను. ఇదేమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, ఏమన్నా డౌట్ ఉందా? చూడండి మా, ఈ Pని ఫస్ట్ మల్టిప్లై చేశాను. P ఇంటూ V PV, P ఇంటూ మైనస్ B PB. తర్వాత A బై V స్క్వేర్ ని V తో మల్టిప్లై చేస్తే ఒక V క్యాన్సిల్ అయిపోయి A బై V వస్తుంది. A బై V స్క్వేర్ మైనస్ B, AB బై V స్క్వేర్ ఈక్వల్ టు RT. ఓకేనా?
ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వి స్క్వేర్ బై పి తో మల్టిప్లై చేయాలి టోటల్ ని. మీరు రాసుకుంటూ ఉండాలి పివి ఇంటూ వి స్క్వేర్ బై పి. అంటే ఒక్కొక్క దాన్ని వి స్క్వేర్ బై పి తో మల్టిప్లై చేయండి. వి స్క్వేర్ బై పి ప్లస్ ఏ బై వి ఇంటూ వి స్క్వేర్ బై పి. మీకు నోట్స్ లో డైరెక్ట్ గా ఇచ్చుంటాడు. మీకు ఎలా వచ్చింది అనేది అర్థమయ్యేదానికి నేను సపరేట్ గా రాస్తున్నాను. ఆర్టీ ఇంటూ వి స్క్వేర్ బై పి ఇట్లా. సో ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ పి క్యాన్సిల్ అయిపోయింది. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇక్కడ పి క్యాన్సిల్, వి ఒక వి క్యాన్సిల్, వి స్క్వేర్ క్యాన్సిల్. ఇంతేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యాయి ఉన్నాయా? సో ఇప్పుడు చెప్పండి వి ఇంటూ వి స్క్వేర్ ఏమవుతుంది? ఏమవుతుంది? వి ఇంటూ వి స్క్వేర్ ఇక్కడ పైన రాస్తాం వి క్యూబ్ కదా. ఇక్కడ చూడండి వి ఇంటూ వి స్క్వేర్. ఒక్క నిమిషం కనిపించాలి కదా. ఇప్పుడు చెప్పండి వి ఇంటూ వి స్క్వేర్ వచ్చి వి క్యూబ్ అయింది మైనస్ బివి స్క్వేర్ ప్లస్ ఏ బై పి ఏవి బై పి. ఇక్కడ చూడండి వి క్యూబ్ మైనస్ బివి స్క్వేర్ ప్లస్ ఏవి బై పి మైనస్ చెప్పండి ఏబి బై పి ఈక్వల్ టు ఆర్టీ వి స్క్వేర్ బై పి. ఏంలే ఇక్కడ అన్ని వి స్క్వేర్ ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో అవి తీసేసి మిగిలినవి రాసామంతే. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మీకు తెలుసు ఏ క్యూబ్ బి స్క్వేర్, ఏ క్యూబ్ బి స్క్వేర్ తర్వాత సి ఆ రూపంలో రాసుకోవాలి. వి స్క్వేర్ ఇటువైపు వచ్చేటట్టు దీన్ని కూడా రాసుకోండి. బివి స్క్వేర్ ఇక్కడ ఆర్టీ వి స్క్వేర్ కాబట్టి వి స్క్వేర్ రూపాన్ని ఒక దగ్గర రాసుకోండి. ఆర్టీ వి స్క్వేర్ బై పి ప్లస్ ఏవి బై పి మైనస్ ఏబి బై పి. ఇది ఇటువైపు వచ్చేసింది కాబట్టి ఇంకా జీరోకి సమానం అవుతుంది. సో ఇంతవరకు మీకు ఈక్వేషన్ 3 అనుకోండి. ఇది ఈక్వేషన్ 1, 2, 3 అనుకోండి. ఇంతవరకు ఓకేనా? మీరు రాస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. చాలా సింపుల్. ఫస్ట్ వాన్ డెర్ వాల్ సమీకరణం రాసాము, తర్వాత ఒక్కొక్క పదాన్ని మల్టిప్లై చేశాము, తర్వాత ఏం చేశాను నేను అన్నిటినీ వి స్క్వేర్ బై పి తో మల్టిప్లై చేశాను. వి స్క్వేర్ బై పి తో మల్టిప్లై చేస్తే పి క్యాన్సిల్ అయిపోతాయి. వి స్క్వేర్ ఇంటూ వి వచ్చి వి క్యూబ్ అయింది, తర్వాత బివి స్క్వేర్ అయింది ప్లస్ ఏవి బై పి ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలంటే మనము ఇది మ్యాథ్స్ ఓరియంటేషన్ లో దీన్ని ఒక త్రిఘాత సమీకరణం అనుకుంటాము. ఒక త్రిఘాత సమీకరణం అంటే 3 మూలాలు ఉన్నట్లుగా చూసుకోవాలి. అంటే మీకు దీన్ని 3 మూలాలుగా అంటే ఇది మాత్రం మీరు బీజెడ్సి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలా ఫార్ములా త్రిఘాత సమీకరణం అంటే వి మైనస్ విసి క్యూబ్ అంటే 2 ఇక్కడ మూలాలు వి అనేది 1 విసి అనేది 1గా తీసుకొని వి మైనస్ సి హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని విస్తరిస్తే మనకేమొస్తుందంటే వి క్యూబ్ మైనస్ అంటే ఏ క్యూబ్ మైనస్ ఇలాగా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమి? ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ 3ba స్క్వేర్ మైనస్ బి క్యూబ్. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ రూపాన్ని మనం రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఈక్వేషన్ 4 లో ఉండే దాన్ని ఈక్వేషన్ 3తో పోల్చుకోవాలి. ఇక్కడ వి క్యూబ్ ఉంది, ఇక్కడ వి క్యూబ్ ఉంది కాబట్టి వి క్యూబ్ రాసుకోవాలి. ఇక్కడ వి స్క్వేర్ రూపం
ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఉండేది రాస్తున్నా నేను. వి స్క్వైర్ మైనస్ బి మైనస్ ఇది కామన్ అయ్యి ఇటువైపు ప్లస్ వస్తుంది. బి ప్లస్ ఆర్ టి బై పి. ఇక్కడ చూడండి మా ఈ ఈక్వేషన్ చూసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 3. వి క్యూబ్ అలాగే రాశాను. ఇక్కడ ఏం కామన్ చేశాను? వి స్క్వేర్ ని కామన్ చేశాను. మైనస్ వి స్క్వేర్ ని కామన్ చేస్తే బి ప్లస్ ఆర్టీ, వి స్క్వేర్ బయట వచ్చేసింది కాబట్టి ఆర్టీ బై పి వస్తుంది. ప్లస్ ఇంకే ఎట్లుందో అట్లే రాసుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 గా అనుకుందాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది విని విసితో పోల్చుకున్నాం కాబట్టి టీని టీసీతోను పిని పీసీతోను మనం సూచించుకోవాలి. టీని టీసీతోను పిని పీసీతోను. ఇది కొంచెం మీరు కన్ఫ్యూజన్ లేకుండా వినండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు లక్ష్మీప్రియ, ఇక్కడ తర్వాత ఏం చేసాం చెప్పండి? ఈ ఈక్వేషన్ 3ని ఈడ వి స్క్వేర్ ని కామన్ చేసి ఈ ఈక్వేషన్ ని ఇక్కడ రాశాను నేను 5వ ఈక్వేషన్ గా. ఈ వి మైనస్ విసి క్యూబ్ రూపాన్ని ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో మ్యాథ్స్ రూపంలో రాశాను. ఈ ఈక్వేషన్ మాత్రం 4 ఈక్వేషన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ 3ని వి స్క్వేర్ కామన్ చేసి అలాగే రాశాను అంతే. ఇప్పుడు ఈ రెండింటిని మాత్రమే కంపారిజన్ చేస్తాం. ఫస్ట్ ఎలా కంపేర్ చేస్తామంటే వి స్క్వేర్ విలువని ఫస్ట్ రాబడతాం. వి స్క్వేర్ అంటే ఎక్కడుంది చూడండి, ఇక్కడ 4 లో 5 ఈక్వేషన్ లో వి స్క్వేర్ ఎక్కడుంది? నేను అడిగిన క్వశ్చన్ అర్థమవుతుందా? వి స్క్వేర్ ఎక్కడుంది దివ్య? ఇక్కడ చూడండి, 3vc వి స్క్వేర్, ఇక్కడ వి స్క్వేర్. ఈ రెండింటిని తుల్యం చేయాలి. ఈ తుల్యం చేస్తే వి స్క్వేర్ తీసేస్తే మిగిలిండేదేమి ఇక్కడ 3vc ఉంది. ఇక్కడ ఏం మిగిలింది చూడండి మా, ఈ వి స్క్వేర్ తీసేసేయండి. ఇక్కడ మిగిలిండేదేమి 3vc ఈక్వల్ టు, ఇక్కడ వి స్క్వేర్ తీసేస్తే మిగిలిండేదేమి బి ప్లస్ ఆర్టీసీ బై పిసి. నేనేం చేస్తున్నానంటే ఈ రెండిటిలోనూ వి స్క్వేర్ విలువని, వి విలువని, వి లేని విలువని అలా తీసుకుంటున్నాను. ఇప్పుడు వి స్క్వేర్ విలువ రావడానికి వి స్క్వేర్ దేంట్లో ఉందో ఆ రెండిటిని తుల్యం చేస్తే వి స్క్వేర్ తీసేస్తే మిగిలింది 3vc ఈక్వల్ టు బి ప్లస్ ఆర్టీసీ బై పిసి ఇలా వస్తుంది. అది ఈక్వేషన్ 6 అనుకోండి. ఇప్పుడు వి విలువ దేంట్లో ఉంది? ఈ రెండిటికి కంపారిజన్ చేయండి. వి విలువ, వి తీసేసేయండి. మీ నోట్స్ లో ఈ రెండిటిని కంపేర్ చేయండి. వి విలువ తీసేయండి, ఈ వి తీసేసేయండి. వి తీసేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది? ఏం మిగిలింది శ్వేత? పైన ఏం మిగిలింది? వి పోతే, ఈ వి పోతే 3vc స్క్వేర్ ఈక్వల్ టు 3vc స్క్వేర్ కదరా ఇది. 3vc స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏవి బై పీసీలో వి పోయింది, ఇంకేం మిగిలింది? ఏ బై పీసీ ఉంది. ఓకేనా? ఇది క్లియరా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ 7 అనుకుందాం. ఇంకా వి లేనిది ఏముంది? ఈ రెండే కదా. వి లేనివి ఇంకేమున్నాయి? ఈ రెండే ఉన్నాయి. సో వి లేనివి వచ్చి మనకు రెండే ఉన్నాయి. ఏవేవి? ఈ రెండు. విసి క్యూబ్ ఈక్వల్ టు ఏబి బై పిసి. ఇప్పుడు చెప్పండి నాకు ఏమేమి వచ్చాయి మీ దగ్గర ఈక్వేషన్ లో? 6, 7, 8 చెప్పండి. 6, 7, 8 చెప్పండి. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
ఈక్వేషన్ 8 ని ఈక్వేషన్ 7 ని డివైడ్ చేస్తున్నాను. మీరు చేయండి. విసి క్యూబ్ ఈ ఈక్వేషన్ ని ఇక్కడ విసి క్యూబ్ ఇది వచ్చింది కదా, విసి క్యూబ్ ఈక్వల్ టు ఏబి బై పిసి. ఈ 8వ ఈక్వేషన్ ని 7వ ఈక్వేషన్ ఏంది? 3విసి స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై పిసి డివైడ్ చేయాలి. ఏబి బై పిసి డివైడెడ్ బై 3విసి స్క్వేర్ ఏ బై పిసి. ఈక్వేషన్ 8 ని ఈక్వేషన్ 7 తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? విసి స్క్వేర్ ఒక క్యూబ్ లో విసి స్క్వేర్ మల్టిప్లై అయిపోతుంది. ఇది పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళినప్పుడు ఎలా వస్తుంది? పిసి బై ఏ వస్తుంది. పిసి పిసి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది చెప్పండి? చెప్పండి మా, అందరు వేశారా? ఈక్వేషన్ 8 ని ఈక్వేషన్ 7 తో డివైడ్ చేశారా? దివ్య, లక్ష్మీప్రియ, ఈక్వేషన్ 8 ని ఈక్వేషన్ 7 తో డివైడ్ చేయండి. ఏమొస్తుంది చెప్పండి? విసి క్యూబ్ డివైడెడ్ బై 3విసి స్క్వేర్ ఏబి బై పిసి డివైడెడ్ బై ఏ బై పిసి. వేస్తే చూడండి, విసి క్యూబ్ లో విసి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏముంది? ఒట్టి విసి ఉంది. విసి బై 3 ఈక్వల్ టు ఏ పిసి పిసి క్యాన్సిల్ అయిపోయింది. విసి బై 3 ఈక్వల్ టు బి అయింది. సో విసి ఈక్వల్ టు ఏమవుతుంది? విలువ 3బి అవుతుంది. వెరీ గుడ్. విసి 3 ఇట్ వెళ్తుంది కదా నాయన. సో విసి ఈక్వల్ టు ఏమైంది? 3బి. సో మనకు విసి విలువ వచ్చేసింది. పిసి విసి టీసీలో విసి విలువ వచ్చేసింది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విసి విలువని ఈక్వేషన్ 7 లో వేస్తున్నాను. ఈక్వేషన్ 7 ఏంటి చెప్పండి? 3విసి స్క్వేర్ కదా. విసి బదులుగా ఏం పెట్టొచ్చు? నేను విసి బదులుగా ఏం పెట్టొచ్చు? 3బి పెట్టొచ్చు. సో 3విసి స్క్వేర్ అంటే 3బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై పిసి. ఇక్కడ విసి ప్లేస్ లో 3బి పెట్టాను అంతే. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? విసి ప్లేస్ లో 3బి పెట్టాను. ఈక్వేషన్ ఏమొస్తుంది? 3 3s are 9 అయింది. 9 into 3 ఎంత అయింది? 27బి స్క్వేర్ బై ఏ బై పిసి. సో పిసి ఈక్వల్ టు ఏ బై 27బి స్క్వేర్. ఇప్పుడు ఎన్ని విలువలు వచ్చాయి చెప్పండి? ఏవేవి? విసి ఎంత? విసి విలువ 3బి. ఆ విసి వచ్చిన 3బి విలువని ఈక్వేషన్ 7 లో ప్రతిక్షేపిస్తే మనకు పిసి విలువ ఈ విధంగా వస్తుంది. పిసి ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఏ బై 27బి స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ విసిని పిసిని రెండింటిని కలిపి ఈక్వేషన్ 7 లో వేయండి మీరు. ఈక్వేషన్ 6 ఏం చెప్పండి? 3విసి ఈక్వల్ టు బి ప్లస్ ఆర్ టిసి బై పిసి. మనకి ఇప్పుడు విసి విలువ తెలుసు కదా, ఎంత? 3బి. వెరీ గుడ్. బి ప్లస్ ఆర్ టిసి కనుక్కోవాలి మనం. ఇప్పుడు పిసి విలువ ఎంత? ఏ బై 27బి స్క్వేర్. బై అనేది పైకి వెళ్తుంది. 27బి స్క్వేర్. ఇక్కడ ఏ బై 27బి స్క్వేర్ అనేది ఇది పైకి వెళ్తుంది. సో ఇది ఇప్పుడు 3 into 9 అయిపోయింది. 3 into 3బి అంటే 9బి అయింది. ఇక్కడ బి అనేది ఇటువైపుకి వస్తే 9బిలో నుంచి ఒక బి పోతే 8బి అవుతుంది. ఇది అర్థమైందా? 3 మూల 9 అయింది, 9బి అయింది. ఇక్కడ ఉండే ఈ బిని ఇటువైపుకి తీసుకొని వచ్చాను. 9బిలో నుంచి ఒక బి తీసేస్తే 8బి అవుతుంది. 8బి ఈక్వల్ టు
ఆర్టీసీ బై ఏ 27 బి స్క్వేర్. ఇక్కడ ఒక బి, ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకు మిగిలి ఉండేది ఏమిరా? 8a ఇట్లా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు మనము? 8a ఈక్వల్ టు 27 ఆర్ బి టీసీ. టీసీ కావాలి కదా మనకు. టీసీ కావాలంటే 8a బై ఇది మొత్తం ఇక్కడ డివైడ్ అవుతుంది 27 ఆర్బి. ఇది టీసీ విలువ. ఇది టోటల్ 3 ఈ విధంగా డిరైవ్ చేసి మూడిటిని ఒక దగ్గర రాయాలి. చెప్పండి ఏవేవి? విసి ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3b. నెక్స్ట్ పిసి ఈక్వల్ టు ఏ బై 27 బి స్క్వేర్. వెరీ గుడ్. ఆ వచ్చిన పిసి విలువని విసి విలువని ఈక్వేషన్ 6 లో గాని మనం ప్రతిక్షేపిస్తే తర్వాత మనకు టీసీ విలువలు వస్తాయి. ఇప్పుడు 3 ఒక దగ్గర రాయండి. పిసి విసి టీసీ ఈ మూడిటిని ఒక దగ్గర విలువల్ని రాసేసేయండి. విసి ఈక్వల్ టు 3b, పిసి ఈక్వల్ టు ఏ బై 27 బి స్క్వేర్, టీసీ ఈక్వల్ టు 8a బై 27 ఆర్బి. ఇది మీకు సందిగ్ధ స్థిరాంకాలను వాండర్వాల్ సమీకరణం నుంచి రాబట్టుట. ఇదేంట్రా అంటే టోటల్ డెరివేషన్ పార్ట్. డెరివేషన్ పార్ట్ కాబట్టి మీకు 10 కి 10 మార్క్స్ వస్తాయి. మ్యాటర్ అయితే థియరీ అయితే మీకు కొంచెం కట్ చేసే అవకాశం ఉంది మార్క్స్. కానీ ఇది మీకు థియరీ పార్ట్ కాదు కాబట్టి డెరివేషన్ పార్ట్ కాబట్టి ఫస్ట్ మీరు సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి రాయాలి. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీస్తున్నావు కదా. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి ఫస్ట్ రాయాలి. సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే ఏంటి, సందిగ్ధ పీడనం అంటే ఏంటి, సందిగ్ధ ఘనపరిమాణం అంటే ఏంటి. తర్వాత హెడ్డింగ్ సందిగ్ధ స్థిరాంకాలను వాండర్వాల్ సమీకరణం నుంచి రాబట్టుట అనేది హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు డెరివేషన్ చూసుకుంటూ రావాలి. ఇలా డిరైవ్ చేస్తూ వస్తే మీకు లాస్ట్ లో అన్ని వాల్యూస్ వచ్చిన తర్వాత పిసి అంటే ఏంటి, విసి అంటే ఏంటి, టీసీ అంటే ఏంటి, 3 విలువల్ని 3 బాక్సుల్లో రాసేసేయాలి. ఇది టోటల్ 10 మార్క్స్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకుండేది ఈ లెసన్ లో 2 10 మార్క్స్ ఉన్నాయమ్మా. ఒకటి వాండర్వాల్ సమీకరణాన్ని రాబట్టేది, రెండో క్వశ్చన్ సందిగ్ధ స్థిరాంకాలను వాండర్వాల్ సమీకరణం నుంచి రాబట్టుట. ఈ 2 క్వశ్చన్ లో ఒకటి కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్. ఇంతవరకు క్లియరా? లక్ష్మీప్రియ, అబ్బాయిలు ఎవరు వచ్చున్నారు? అబ్బాయిలు సాహిరా, సాహిరా వచ్చున్నావా? ఓకే సాహిరా, ఏమేమి చెప్పు. సందిగ్ధ స్థిరాంకాలంటే ఏంటి చెప్పు. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి? సాహిరా, ప్రవల్లిక చెప్పు. సాయిరా, సందిగ్ధ స్థిరాంకాలంటే ఏంటి? వాటి డెఫినేషన్ ఏమి? సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే ఏంటి? వెరీ గుడ్. దాన్ని దేంతో సూచిస్తామా? సందిగ్ధ ఉష్ణోగ్రతను దేంతో సూచిస్తాము? ఆ ఆ ఆ ఆ సో ఇప్పుడు డెరివేషన్ చేసాము. డెరివేషన్ చేసినప్పుడు
మనకొచ్చిన విలువలు ఏవేవి? ప్రవళిక వీసీ ఎంత వాల్యూ? హెవీన్ వింటున్నావా? హెవీన్ ఉన్నాడు గదా! అటెండెన్స్ లో హెవీన్. 19 మెంబర్స్ ఈ రోజు క్లాస్ అటెండెన్స్. మీకు ఆఫ్టర్‌నూన్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ప్రాక్టికల్స్ కూడా లింక్ పంపిస్తాను. 2:00 కి ప్రాక్టికల్స్ ఉన్నాయి మీకు. ఓకేనా? మీకు ప్రాక్టికల్స్ కి సెపరేట్ గా గ్రూప్ క్రియేట్ చేశారు సార్ గుర్తుందా? బ్యాచ్ 1 అని క్రియేట్ చేశారు. ఆ బ్యాచ్ 1 ప్రాక్టికల్స్ గ్రూప్ లో నేను లింక్ పెడతాను. ప్రాక్టికల్స్‌వి అవి మీకు క్లాస్ తీసుకుంటాను 2:00కి. ఓకేనా? ఇప్పుడు 19 మెంబర్స్ అటెండెన్స్ ఊహ నోట్ చేసుకో. నేను యాజ్ యూజువల్ మీకు దీంట్లోనే ఈ డెరివేషన్ అసైన్‌మెంట్ పెడతాను. మీకు వచ్చింది ఓన్‌గా పేపర్‌లో రాసి ఇమేజ్ పెట్టండి. మీకు ఎట్లా అప్‌లోడ్ చేయాలి ఐడియా వచ్చిందా? దీంట్లో అసైన్‌మెంట్? ఆ! నేను ఆల్రెడీ కరెక్షన్ గూడా చేసి కొంతమందికి ఇచ్చేసున్నాను. ఇంకా చూడకుండా వేయండి. డెరివేషన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 10 మార్క్స్ క్వెషన్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా? దీంట్లో మీరు వేస్తూ ఉంటే డెరివేషన్ ఏస్తూ ఉంటే ఐడియా వస్తుంది. నేను రేపు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత నైట్‌కి టెస్ట్ పెడతాను. అది దీంట్లో పెడతాను. డెరివేషన్ పార్ట్. మీరు అది నేర్చుకొని రేపు మార్నింగు రేపు సబ్మిట్ చేయండి నాకు. టైం గూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ టైం తర్వాత మీరు సబ్మిట్ చేసినా అది తీసుకోదు. రేపు క్లాస్ లేదు గదా! ఊహ రేపు క్లాస్ లేదనుకుంటా. ఫ్రైడే ఉంది ఫస్ట్ అవర్. థర్స్‌డే రేపు లేదనుకుంటా మీకు. రేపు లేదనుకుంటా ఫస్ట్ ఇయర్‌కి. సెకండ్ ఇయర్‌కుంది. మీకు రేపు నేర్చుకొని రేపు ఫ్రైడే లోపు మీరు అది ఈ డెరివేషనే. సందిగ్ధ స్థిరాంకాలను రాబట్టేది. ఒకసారి చూస్తూ నేర్చుకోండి. నేర్చుకొనే వేయండి. చూసి వేసేసేయకూడదు. కాపీ చేసి మాత్రం వేయొద్దు మీకు రాదు. ఒకసారి ప్రాక్టీస్ చేసి డెరివేషన్ వేయండి. 10 మార్క్స్ క్వెషన్ ఇంపార్టెంట్ క్వెషన్. సందిగ్ధ స్థిరాంకాలంటే ఏంటి? వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి సందిగ్ధ స్థిరాంకాలను రాబట్టండి. ఇది 10 మార్క్స్ క్వెషను. మీరు కంపల్సరీగా నేర్చుకొని వేయండి. రేపు టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో, మీకు ఆఫ్టర్‌నూన్ క్లాస్ లింక్ పెడతాను. ఆఫ్టర్‌నూన్ ప్రాక్టికల్‌లో జాయిన్ అవ్వండి.